సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి కృష్ణ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి. వక్ఫ్ భూములను కబ్జాలకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసిన ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్. దీర్ఘకాలిక పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్గే. ప్రతి వాహనాన్ని మంచి కండిషన్లో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలన్న జిల్లా ఎస్పీ చందనా దీప్తి. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీవీఎస్ కార్యాలయంలో విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సు. చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తి యువత ఉద్యమించాలని పిలుపునిచ్చిన పీవైఎల్ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి, పీడీఎస్ డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా శ్రీ 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 సంత సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు. నిరుద్యోగులకు ప్రతీక్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్న ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మల మోహన్ రెడ్డి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ. సీతారాంపుర గ్రామంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి వేడుకలు. ఎంజీయూ డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ల ఫలితాలు విడుదల. పిన్నాయిపాలెం పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు. గాయత్రి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్న ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా 1 కోటి మందిని ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వం సాధించిన విజయాలు తెలియజేసి దేశంలో 400 సీట్ల సాధనే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్పయాత్ర చేపట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే కృష్ణ విజయ సంకల్ప యాత్ర ఈ నెల 27న నల్గొండ లోక్సభ పరిధిలోని నల్గొండ జిల్లా దిండిలో ప్రవేశిస్తుందని తెలిపారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో 3 రోజుల పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతూ మార్చి 1న నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో సభ నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి కేంద్రంలో 3వసారి బీజేపీ అధికారం చేపట్టడం తమ లక్ష్యమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తెలంగాణ కేంద్రంకు ఇచ్చిన నిధుల అభివృద్ధి విషయంలో చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రముఖ పోతేపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరిచారి, జిల్లా కార్యదర్శులు పోతేపాక లింగస్వామి, మండల వెంకన్న, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండా భవానీ ప్రసాద్, మీడియా ఇన్ఛార్జ్ పేరిక మునికుమార్, పిన్నింటి నరేందర్ రెడ్డి, పాషం శ్రీనివాస్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. 2014లో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 10 సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. త్వరలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది. 10 సంవత్సరాల కాలం లోక్సభ స్థానాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ తల్లి అడుగు పెడుతుందో కృష్ణ అనేటువంటి గ్రామంలో అక్కడ ఈ కృష్ణా విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. ప్రారంభ కార్యక్రమానికి
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ యాత్ర ప్రతినిత్యం కూడా కొనసాగుతుంది. రేపు ఉదయం నల్గొండ లోక్సభ పరిధిలోని డిండి మండలంలో ప్రవేశిస్తుంది. ఈ నియోజకవర్గంలో 3 రోజులు ఈ యాత్ర కొనసాగుతుంది. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, చివరగా మార్చి 1వ తేదీన సాయంకాలం నల్గొండలో ఒక పెద్ద సభతో ఈ సమావేశం, ఈ యొక్క యాత్ర ముగుస్తుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో మార్చి 1వ తేదీన క్లాక్ టవర్ సెంటర్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఈ యాత్రలో ప్రతిరోజు కూడా కేంద్ర రాష్ట్ర నాయకులు కానీ, మంత్రులు కానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. చౌటుపల్ ప్రాంతంలోని వక్స్ భూముల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన చౌటుపల్ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ మాట్లాడారు. చౌటుపల్ ప్రాంతంలోని వక్ఫ్ భూముల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన చౌటుపల్ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో వందలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాల పాలవుతుందని, దీనిని కాపాడవలసిన ప్రభుత్వ అధికారులు కబ్జాదారులకు వంతు పడుతున్నారని అన్నారు. చౌటుపల్ పట్టణంలో 356 సర్వే నెంబర్ల గల కబ్రస్థాన్ భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని గత 2 నెలలుగా ఆర్డీఓ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని, కబ్జాదారులు మాత్రం కడ్డీలు ఏర్పాటు చేసుకున్నారని ఇది హేయమైన చర్య అని అన్నారు. చౌటుపల్ ప్రాంతంలో ఉన్న భూమిని సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని, ఆ భూమి జోలికి ఎవరు రాకుండా గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. లక్కారంలోని 114 సర్వే నెంబర్లు శాశ్వత నిర్మాణం కోసం అధికారులు అనుమతి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వక్ఫ్ భూములో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చెప్పడం కోసం అనుమతులు ఇచ్చే అధికారం ఎవరికి లేదని, కాసులకు కక్కుర్తి పడిన కొంతమంది అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కల్పించుకుని వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం భూములను సర్వే చేసి కాపాడాలని, లేనిచో జిల్లాలోని అన్ని భూ సమస్యలను తీసుకుని కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ భూముల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఎంఏ ఇక్బాల్, నాయకులు ఎస్కే లతీఫ్, వేదిక చౌటుపల్ నాయకులు ఎండి పాషా, ఎండి గౌస్, బండారు నరసింహ, ఎండి గొరేమియా, ఎండి రహీం, ఎండి రఫీ, భక్తుల దాసు, ఆకుల ధర్మయ్య, ఎండి కయ్యూమ్, ఎండి కాసిం, ఎండి వాజిద్ ఖాన్, ఎండి మున్నా, ఎండి ఇబ్రహీం, ఎండి యూసఫ్, ఎండి కాషిం, షేక్ యూనస్, ఆసాద్ తదితరులు ఉన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్ మీనాలతో కలిసి పోలీస్ అధికారుల నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్ మీనాలతో కలిసి పోలీసు అధికారుల నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత నెలలలో జరిగిన కేసులు నమోదు, కేసులు దర్యాప్తు, పెండింగ్ కేసులు, కోర్టు విధులు, కేసుల్లో శిక్షల అమలు, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిసిటిఎన్సి, ఆన్లైన్ పోలీసుల పని విభాగాలు, డయల్ 100 ఫిర్యాదులపై సిబ్బంది స్పందన, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిసెప్షన్ నిర్వహణ లాంటి అంశాలపై చర్చించి సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. దీర్ఘకాలిక పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి, గుర్తు తెలియని మృతదేహాలు, అబంధిత కేసులను త్వరితగతిన ఛేదించాలని ఎస్ఐలను, సిఐలను ఎస్పీ గారు ఆదేశించారు. డిఎస్పీలు నిత్యం పర్యవేక్షణ చేయాలని అన్నారు. సామాజిక అంశాలు, గంజాయి వల్ల అనర్థాలు, సైబర్ మోసాల నుండి రక్షణ పొందడం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపినారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట కోదాడ డిఎస్పీ రవి శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రాజేష్, శివకుమార్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీర రాహులు, సిఐలు రాజశేఖర్, రాము, రజితారెడ్డి, సురేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీను, రఘువీర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు, ఐటీ కోర్, డిసిఆర్బి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి వాహనాన్ని మంచి కండిషన్లో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా ఎస్పీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ వాహనాలను తనిఖీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి పోలీసుల వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నూతన వాహనాలను సమకూర్చడంలో మరియు ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజాసేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారికి తెలియజేశారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించారు. పోలీస్ అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలను పాటించుకుంటూ డ్రైవర్లకు నిర్వహణపై ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించాలని సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీపీయూఎస్ కార్యాలయంలో హైమావతి అధ్యక్షతన సీఎం విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండా భవానీ ప్రసాద్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, పీఎం విశ్వకర్మ యోజన నల్గొండ జిల్లా స్క్రీనింగ్ కమిటీ మెంబర్ పాల్గొని ప్రసంగించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీపీయూఎస్ కార్యాలయంలో హైమావతి అధ్యక్షతన పీఎం విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండా భవానీ ప్రసాద్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, పీఎం విశ్వకర్మ యోజన నల్గొండ జిల్లా స్క్రీనింగ్ కమిటీ మెంబర్ పాల్గొని ప్రసంగించారు. చేతి వృత్తుల మీద ఆధారపడ్డ 18 చేతి వృత్తిదారులు వారి యొక్క ఆర్థిక స్వావలంబన కొరకు ఏర్పాటు చేసినదే పీఎం విశ్వకర్మ యోజన పథకం. ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ ద్వారా చేతి వృత్తిదారుల జీవితాలు చిటికలు పడ్డాయని, వారి యొక్క జీవితాలను గర్వంగా తీర్చిదిద్దేందుకు ప్రియతమ ప్రధాని మోడీ ఏర్పాటు చేసింది ఈ పీఎం విశ్వకర్మ యోజన పథకం అని వివరించారు. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో, అర్హతలు, అన్ని అర్హతలు లాంటివి పూర్తిగా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి రాసాల లోకేష్ మరియు ఈ పథకానికి అప్లై చేసుకున్న మహిళలు పాల్గొన్నారు. కోట్ల మంది ప్రజలకు ఆహారం తీసుకున్నటువంటి ఘనత మోడీ గారు. ఇట్లా అన్ని ఇక మహిళలకు ఈ గవర్నమెంట్లో 11 మంది మహిళల్ని కేంద్ర మంత్రులుగా తీసుకున్నటువంటి ఘనత మోడీ గారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ముఖ్యమైనటువంటి శాఖ ఆర్థిక శాఖ. అటువంటి శాఖను కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఘనత మోడీ గారు. షేర్ చేయండి సరిపోతుంది. నేనే రిటర్న్ కాల్ చేస్తాను. ఇంకా డౌట్స్ ఉన్నాయమ్మా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు అడిగినట్టు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతున్నాయో అవి మా దృష్టికి వచ్చాడు, మీకు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం. ముద్రా లోన్స్ ఉన్నవి ఇంకా మీరు పెట్టుకోదలుచుకుంటే ₹1,00,000 వరకు కూడా లోన్స్ ఇస్తాం. 50 లక్షలు మనం పెట్టుబడి పెట్టుకుంటే 50 లక్షలు వరకు సబ్సిడీ ఇస్తాం. అటువంటి లోన్స్ కూడా ఉన్నాయి. వాటి దానికి కొద్దిగా ఆర్థికంగా మనం పుష్టిగా ఉండాలి. ల్యాండ్ లీజ్ పెట్టాలి. కనీసం 2 ఎకరాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17, 2023 నాడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందుకు కులం అనేది కానీ కులాధారంగా చేస్తున్నటువంటి చేతి వృత్తుల పనిని ఆధారంగా తీసుకొని 18 కుల వృత్తులకు ఆర్థిక స్వావలంబన కొరకు వాళ్ళ కాలంపై వాళ్ళు నిలబడి స్వాంతంగా ఎదుగుతానికి తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి గాను కావలసినటువంటి అర్హత ఏంటంటే ముఖ్యంగా కావాల్సినటువంటిది ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కొరకు బ్యాంక్ పాస్బుక్ కావాలి. ఈ 2 తీసుకుని సిఎస్ఐటి సెంటర్లకు పోయి మనం రిజిస్టర్ చేసుకుంటే ఈ మెప్మా డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. దాని తర్వాత 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు పీఎం విశ్వకర్మ యోజన కింద ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో పూర్తయిందని చెప్పి ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, ఆ ట్రైనింగ్ అయ్యేటప్పుడు రోజు ఈ వాళ్ళకి కానటువంటి ఫీజు, స్టడీ ఫీ రియంబర్స్మెంట్ అంటాము, రోజుకు ₹500 చొప్పున ఫీజు ఇస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి సందర్భంగా పీవైఎల్ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి, పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి సందర్భంగా పీవైఎల్ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి, పీడీఎస్సీ డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఉన్న ఉద్యోగులకు గ్యారెంటీ లేకుండా పోతుందని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేసి ఉన్నత ఉద్యోగాలను ఊడగొడుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. ఆజాద్ చంద్రశేఖర్ 1931 ఫిబ్రవరి 27న అమరత్వం పొంది నేటికి 93 సంవత్సరాలు పూర్తయిందని, మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా ఒకడే పోరాడి పోలీసులను హతమార్చారని, అలసిపోయేదాకా పోరాడిన చంద్రశేఖర్ ఆజాద్ చివరి క్షణంలో తన వద్దకు ఒకే ఒక బుల్లెట్తో తనను తానే కాల్చుకుని అశువులు పాచారని, చివరిదాకా ఆజాద్ను ప్రాణాలతో పట్టుకోవాలని భావించిన బ్రిటిష్ పోలీసులకు సాధ్యంగాక చివరికి ఆయన మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆజాద్ చంద్రశేఖర్ స్ఫూర్తితో నేటి యువతరం ప్రజా పోరాటంలో భాగస్వాములు కావాలని, రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గిట్టుబాటు ధర కల్పించాలని, 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే దేశానికి అన్నం పెట్టే రైతులపై భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు అన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, నిరుద్యోగ వ్యతిరేకత విధానాలపై యువకులు చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో ఉద్యమించాలని వాళ్ళు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్సీ నాయకులు రహీం, మోహన, భాను, లోకేష్, చరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవం సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా గిరిజన అధ్యక్షులు ఆంగోతు ప్రవీణ్ నాయక్, జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు కెలావత్ నగేష్ నాయక్, లీగల్ అడ్వైజర్ రమావత్ నాగార్జున నాయక్, మత్స్యకార లకావత్ రవి నాయక్, మాజీ సర్పంచ్ నరసింహ నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ ఆంగోతు విజయ్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి రమావత్ సత్రు నాయక్, సురేందర్ నాయక్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవ సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లాలోని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా గిరిజన అధ్యక్షులు ఆగోతు ప్రవీణ్ నాయక్, జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు కేలావత్ నగేష్ నాయక్, లీగల్ అడ్వైజర్ రమావత్ నాగార్జున నాయక్, మత్స్యశాఖ లకావత్ రవి నాయక్, మాజీ సర్పంచ్ నరసింహ నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ ఆగోతు విజయ్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి రమావత్ సక్రు నాయక్, సురేందర్ నాయక్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29న నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో నిర్వహించే శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవానికి అధిక సంఖ్యలో గిరిజన నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల లైబ్రరీ, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు మాట్లాడారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల లైబ్రరీ, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. యువత చదువుకుంటేనే ఉద్యోగ అవకాశాలు సాధించుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. కష్టపడి చదువుకుంటే ఉన్నత స్థాయికి వెళ్తారని సూచించారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు, ఉద్యోగాల సాధన కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పలువురు నిరుద్యోగులు గ్రంథాలయంలో తమకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసే విధంగా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్శ్యామ్, అధ్యాపకులు, లైబ్రరీ ఇన్ఛార్జ్ సుంకరి రాజారాం, జిల్లా కేంద్ర గ్రంథాలయ సీనియర్ అసిస్టెంట్ నర్సిరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టంపై మెప్మా ఆర్పీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ పాల్గొని మాట్లాడారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టంపై మెప్మా ఆర్పీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టంపై మహిళల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. తాము పనిచేస్తున్న చోట ఎవరైనా లైంగిక వేధింపులు గురి చేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ICMC కమిటీలను పూర్తి చేయాలన్నారు. మహిళలు ఆర్థిక అక్షరాస్యతను అలవర్చుకోవాలన్నారు. మహిళలు ఎవరిపై ఆధారపడకుండా జీవితంలో తమ కాలపై తాము నిలబడేలా ఎదగాలన్నారు. మెప్మా ఆర్పీలు పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టంపై మహిళలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ చైతన్య, TMC శ్వేత, జనరల్ స్పెషలిస్టులు రేవతి, వినోద్, ఆర్పీలు తదితరులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో మంగళవారం నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఈ నెల ఫిబ్రవరి 27, 28, 29 నుండి మొదలుకొని 3 రోజులు ఈ మహోత్సవాలు జరుగుతాయని గణపతి పూజ, పుణ్యం వాహచనం, దీక్షాధారణ, అంకురాహనం, యోగశాల ప్రవేశం, నవగ్రహ వాస్తు, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, మండపారాధనలు, మూలమంత్ర హోమాలు, జలాదివాసం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని పూజారి వేణుగోపాలాచార్యులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో మంగళవారం నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా ఈ నెల ఫిబ్రవరి 27, 28, 29 నుండి మొదలుకొని 3 రోజులు ఈ మహోత్సవాలు జరుగుతాయని, గణపతి పూజ, పుణ్యహావచనం, దీక్షాధారణ, అంకురారోహణం, యోగశాల ప్రవేశం, నవగ్రహ వాస్తు, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, మండపారాధనలు, మూలమంత్ర హోమాలు, జలాదివాస, హారతి, మంత్రపుష్ప, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని పూజారి వేణుగోపాలాచార్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవతామూర్తుల ఆశీస్సులు పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఓం ప్రత్యక్ష దీపం సందర్శయామి. వెంకటాచార్య అడ్డుపనులు వేయండి. వెంకటాచార్య ధూపమాగ్రాపయామి. దీపం సందర్శయామి. ఉద్దీప్య సుజాతవేద సమర్పయామి. నైవేద్యం ప్రోక్షాపరిశిష్ట తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వక్త్యా ప్రసంతయామి. అమృతమస్తో మృదో విత్తన్నమదే స్వాహా. ఓం స్వాహా 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 స్వాహా. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం వివావసో అనంతపుణ్యఫలమపశ్యాం ప్రయచ్చమే. తాంబూలం సమర్పయామి. సువర్ణ మంగళమణి మంగళమణి మంగళ శ్రీరామ్.
జై శ్రీరామ్. నమో భగవతే వాసుదేవాయ. మరి ఊరి నుండి మన ఊరిలో మన గ్రామంలో నుండి 3 రోజులు మన ఊరిలో నవగ్రహ ప్రతిష్టాపన పూజలు అద్భుతంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ తిరిగించి మరి ఇప్పుడు నవగ్రహ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం PYL జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతిని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మౌనం పాటించారు. విప్లవ జోహార్లు కూడా తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జేజాడి కుమార్, జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం PYL జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మౌనం పాటించి విప్లవ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆజాద్ పోరాట మార్గంలో ప్రయాణం సాధించాడని, ఇతని అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చక్లం వెంకటేష్, కొమ్ము శ్రీకాంత్ రెడ్డి, గుండె వీరయ్య, గ్యారస్వామి, బుడిగే వాను, కమటం శ్రీహరి, ఉదయ్, కె గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పార్టీ ఆఫీస్లో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో మన భారతదేశం స్వతంత్రం బంధనం కోసం ఆనాడు ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితకు ఫలితంగా ఆనాడు చంద్రశేఖర్ ఆజాదు 93వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. దేశం కోసం సమానత్వం, పీడన, అంతరిత, సమసమాజ స్థాపన కోసం ఆనాడు దేశంలో జరిగినటువంటి రాయి పాలన పోవాలని, తెల్లవాళ్ళను నడుపుకోవాలని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది చంద్రశేఖర్ ఆజాద్తో పాటు భగత్ సింగ్, అల్లూరి అనేక మంది దేశం కోసం అనేక ప్రాణ తర్పణ చేసి, ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు స్వాతంత్రం కోసం అనేక పోరాటం చేసి అలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో అనేక పాలక వర్గాల కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇలా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాల్లో గతంలో ఎన్నికలో ఇప్పటికీ నేటికి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా 200 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులు ఇలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. నిన్న కాకుండా ఇలా రైతాంగం ఆందోళన చేస్తూ ఉంటే పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని పార్లమెంట్లో చట్టం చేయడం కోసం అనేక మంది రైతాంగం ఉద్యమాలు చేపడతా ఉంటే యువకుని ఆనాడు హర్యానా యువకుని ఇలా తుపాకీ మూతలతో కాల్చి చంపినటువంటి నరంతగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇలా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇలా యువకులు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రభుత్వ శాఖలలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వాలు ఎన్నికలు రాగానే యువతరానికి అది కావాలి, ఇది కావాలి, చెడు వ్యసనాలతోటి ఇలా భారతదేశంలో డ్రగ్స్ మాఫియా, ఇలా మద్యం మాఫియా అనేక విచ్చలవిడిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో, దేశంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం యువతరం ఉద్యమించాలి. ఏదైతే ఆజాద్ చంద్రశేఖర్ ఆశయ సాధన కోసం మరింత యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే యువ కిషోరాలు ఇలా అమరత్వం పొంది ఇలా దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు అనేక ఉద్యమాల ప్రాంతంగా ఈనాడు దేశంలో వస్తూ ఉంటే ఇలా ఉద్యమాలతోనే ఇలా మనం సాధించుకున్నటువంటి అక్కడనే ఇలా మోడీ ప్రభుత్వం కాలరాస్తూ ఉన్నటువంటి తరుణంలో మరింత మనం ఉద్యమాలు చేపట్టడం అవసరం ఉన్నది. ఇలా అమరవీరుల త్యాగాల కోసం, అమరవీరుల త్యాగ ఫలితం ముందుకు పోవాలంటే మనం యువతరం కదిలి వచ్చి మరింత యువ చైతన్యంతో ఏదైతే ఆజాద్ చంద్రశేఖర్ ఆశయ సాధన కోసం పోరాడాలని ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం, వర్ధిల్లాలి ప్రగతిశీల సంఘం, PYL వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం, హమరే కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్, హమరే కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్, సాధిస్తాం ఆజాద్ చంద్రశేఖర్ ఆశయాలను. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని గత డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ ఫలితాలను ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి విడుదల చేశారు. ఫలితాల యొక్క వివరాలను కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి తెలియజేశారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని గత డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ ఫలితాలను ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి విడుదల చేశారు. ఫలితాల యొక్క వివరాలను కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి తెలియజేస్తూ మొదటి సెమిస్టర్లో మొత్తం 6,927 మంది విద్యార్థులు హాజరు కాగా 25.8% ఉత్తీర్ణత సాధించగా 73.7% ప్రమోట్ అయినట్లు, మూడవ సెమిస్టర్లో 7,135 హాజరు కాగా 31.9% ఉత్తీర్ణత సాధించి 67.8% ప్రమోట్ అయినట్లు, 9,105 మంది విద్యార్థులు హాజరు కాగా 31% ఉత్తీర్ణత సాధించి 68% మంది విద్యార్థులు ప్రమోట్ అయినట్లు వివరించారు. అదేవిధంగా తమ ఫలితాలపై సందేహం ఉన్న విద్యార్థులు ఒక్కొక్క సబ్జెక్టుకు 200 రుసుము చెల్లించి మార్చి 6వ తారీఖులోపు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. రీవాల్యుయేషన్కు సంబంధించి సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ ఒకే చలాన్లో ఏక మొత్తంగా చెల్లించవలసిందిగా తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవడంతో పాటు రీవాల్యుయేషన్ సైతం సొంతంగా వారే ఈ యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటును కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పిన్నైపాలెంలో మంగళవారం స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్రలలో విద్యార్థులు ఎంతో చాకచక్యాన్ని, చురుకుదనాన్ని ప్రదర్శించారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు అంజయ్య మాట్లాడారు. సూర్యాపేట మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పిన్నైపాలెంలో మంగళవారం స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్రలలో విద్యార్థులు ఎంతో చాకచక్యాన్ని, చురుకుదనాన్ని ప్రదర్శించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు సన్నీల అంజయ్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్వర్తించిన బాధ్యతల ప్రకారంగానే భవిష్యత్తులో మీ కళల్ని సాకారం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలన్నారు. బాల్యం నుండి విద్యార్థులు కష్టపడి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వాంకుడోతు వెంకన్న, ఉపాధ్యాయులు కస్తూరి కిషన్ ప్రసాద్, బాలె ఆనంద్, బామ్ల భార్గవిబాయి, రెబ్బ మాధురి, భవానీ, చింత మధు తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని గాయత్రి విద్యా సంస్థల్లో భాగంగా గాయత్రి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మరియు విద్యా సంస్థల కరెస్పాండెంట్ భీమిలి సుభాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని గాయత్రి విద్యా సంస్థల్లో భాగంగా గాయత్రి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి, విద్యా సంస్థల కరెస్పాండెంట్ భీమిలి సుభాష్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అని మరియు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మరియు విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని, 10 మందికి మంచి చేయాలని, వేరొకరికి ఇన్స్టిట్యూషన్స్ కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బండారు మయూరి రెడ్డి, కరెస్పాండెంట్ భీమిలి సుభాష్ రెడ్డి, ప్రిన్సిపల్ చెన్నగోని ఆంజనేయులు, ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ మరియు అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. క్రీడాకారులు క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకుని పుట్టిన ఊరుకు, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సొసైటీ అధ్యక్షులు రుద్రాక్షి నరసింహ, సూర్యాపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మాలు అన్నారు. ట్రైబల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ నల్గొండ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నల్గొండ, సూర్యాపేట సహకారంతో మంగళవారం సూర్యాపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి నుండి స్ఫూర్తి పొంది ముందుకు సాగాలన్నారు. అనంతరం నిర్వహించిన కబడ్డీ, రన్నింగ్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కబడ్డీ బాలుర విభాగంలో ప్రథమ సూర్యాపేట జిల్లా పరిషత్ పాఠశాల, ద్వితీయ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సూర్యాపేట, బాలికల విభాగంలో ప్రథమ సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ద్వితీయ సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రన్నింగ్లో బాలుర ప్రథమ సాయి రాజేష్,
ద్వితీయ దుర్గాప్రసాద్, బాలికల విభాగంలో ప్రథమ సాయి ప్రియ, ద్వితీయ గాయత్రిలు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిరామ్, సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సునీత, మంజుల, అరుణ భారతి, ఉపేందర్, కలారం, పీడి, విశ్వజ్ఞానాచార్యులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి కృష్ణ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి. వక్ఫ్ భూములను కబ్జాలకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసిన ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్. దీర్ఘకాలిక పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ప్రతి వాహనాన్ని మంచి కండిషన్లో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలన్న జిల్లా ఎస్పీ చందనా దీప్తి. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీపీఎస్ కార్యాలయంలో విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సు. చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తి యువత ఉద్యమించాలని పిలుపునిచ్చిన పీవైఎల్ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి, పీడీఎస్ రీజియన్ కార్యదర్శి పిడమర్తి భరత్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు. నిరుద్యోగులకు ప్రతీక్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్న ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మల మోహన్ రెడ్డి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ. సీతారాంపుర గ్రామంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి వేడుకలు. ఎంజీయూ డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ల ఫలితాలు విడుదల. పిన్నాయిపాలెం పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు. గాయత్రి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్న ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.